హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాధురి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజైతే మనం పెళ్ళిళ్ళకి చలిమిడి ఎలా ఈజీగా చేసేయాలో మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ చలిమిడి వచ్చేసి నేను చేయలేదన్నమాట, మా కజిన్ సిస్టర్ కూతురు మ్యారేజ్లో అయితే చేశారు. సో నేనైతే వీడియో తీశానమాట. చాలా బాగా అయితే చేశారు. ఎంత మంచిగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. మనకు పెళ్ళిళ్ళలో శారీలాగా చలిమిడి పంపిస్తూ ఉంటాం కదా, శారీతో పాటు చలిమిడి అయితే ఇంట్లోనే చేశారు. చలిమిడి ఒక్కటే కాదు, మొత్తం అన్ని లడ్డు కానీ అరిసెలు కానీ మొత్తం ఇంట్లోనే చేశారనమాట. నేనైతే ఇది ఒక్కటైతే వీడియో తీశానండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసారు వాళ్ళు. 6 కేజీల చలిమిడి చేశారు. అందులో వచ్చేసి 5 కేజీ బెల్లం తీసుకున్నారు, 4 కేజీల షుగర్ తీసుకున్నారు. ఇలా ఫస్ట్ పాకం వచ్చే వరకు అయితే చేసి తర్వాత మనకు బియ్యం ఉంటాయి కదా, బియ్యం నానబెడతారు కదా, నానబెట్టిన తర్వాత మిల్లుకు పట్టించుకొచ్చేసి జల్లెడి వేసి పిండి వేసి కలిపారు. ఇందులో వచ్చేసి స్పెషల్గా వాళ్ళు గసాలు కూడా వేశారు. నేను ఫస్ట్ టైం చూశానమాట. నాకు గసాలు వేస్తారని కానీ నాకైతే అస్సలు తెలియదు. సో చాలా బాగా చేశారండి. ఫస్ట్ కొబ్బరిని, మనకు జీడిపప్పు, కొబ్బరి, గసాలు వీటన్నిటిని అయితే చక్కగా నేతిలో ఫ్రై చేసి పక్కగా పెట్టుకున్నారు. ఇలా పిండి ఉండగట్టకుండా చక్కగా కలుపుతూనే ఉండాలన్నమాట. అసలు ఇంత చలిమిడి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా, కానీ చాలా సింపుల్గా తలా ఒక చెయ్యి వేయడం వల్ల చాలా ఈజీగా అయితే చేసేసారు. నేను ఫస్ట్ టైం చూశానమాట ఇంత చలిమిడి చేయడం. ఎప్పుడు కొంచెం కొంచెం చేయడం వరకే నాకైతే తెలుసు అనమాట. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. చూశారు కదా, ఇలా గసాలు కూడా నేతిలో ఫ్రై చేశారు. కొబ్బరి ముక్కలు, గసాలు, జీడిపప్పు వీటన్నిటిని అయితే చక్కగా ఫ్రై చేసి చలిమిడిలో అయితే యాడ్ చేశారండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కమెంట్ చేయండి. ఫైనల్గా నేతిని కూడా యాడ్ చేశారు. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చలిమిడి అయితే రెడీ అయిపోయింది. అలాగే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.